నిత్యం జనజీవన స్రవంతిలోనే కాదు, అప్పుడప్పుడు కొండల్లో, గుట్టల్లో, దట్టమైన అడవుల్లోనూ జీవించాలి. అప్పుడే ఈ భూమిపై ఎటువంటి వాతావరణంలోనైనా మనం బతకగలుగుతాం. ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి చేసే ఓ ప్రయోగమే ఈ సిరీస్. సబ్ ట్రోపికల్ పెయిన్ ఫారెస్ట్ అనే ఈ కారడవిలో ఎటువంటి ఆధారం లేకుండా ఎలా జీవించాలో మనం ఎప్పుడు నేర్చుకోబోతున్నాం. పదమిత్రమా మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. జాగ్రత్తగా చూసుకుని నడుము మిత్రమా. అడవిలో రాళ్ళు, రప్పలు, గుంతలు ఉంటాయి. మరి గుంటలో ఏం మాట్లాడుతున్నాం మిత్రమా? ఈ అడవిలో వన్యమృగాలు తప్ప కన్యరాశులు ఉండరు. ఇంతకీ ఈ అడవిలో ట్రెక్కింగ్ చేద్దామనే కొత్త ఆలోచన నీకు ఎందుకు వచ్చింది మిత్రమా? రోజు ఆఫీస్లో పనిచేసి చేసి పిచ్చి లేచిపోతుంది మిత్రమా. ఎప్పుడు పనే కాదు, అప్పుడప్పుడు ఇటువంటి సాహస కృత్యాలు చేయాలనిపించి. మిత్రమా, ఒకవేళ ఈ అడవిలో మనకి జరగరానిది ఏదైనా జరుగుతుందనే భయం ఏమైనా ఉందా నీకు? ఎటువంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను మిత్రమా. అబ్బా, పర్వాలేదే, నా స్నేహితుడు అనిపించావు. అడవిలో గడపడం ప్రతి క్షణం ఓ ఛాలెంజ్, ప్రతి అనుభవం ఓ పాఠం. మిత్రమా, ఈ చెట్టును చూడు. ఇదే బిల్లేడు చెట్టు. ఇది 100 నుండి 150 మీటర్ల వరకు పెరుగుతుంది. దీనిని గిరిజనులు ఇంటి నిర్మాణం, కట్టెల కోసం ఎక్కువగా వినియోగిస్తారు. మిత్రమా, అక్కడ చూడు, ఏవో గుడ్లలా ఉన్నాయి. పద వెళ్ళి చూద్దాం. ఇవి ఖచ్చితంగా అడవి కోడిగుడ్లే మిత్రమా. వీటిని నిస్సందేహంగా తినొచ్చు మనం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాం మిత్రమా? ఒకవేళ ఈ పాము గుడ్లు కూడా అయి ఉండొచ్చు కదా. లేదు మిత్రమా, పాము గుడ్లకు ఇలా దృఢమైన పెంకు ఉండదు. అయితే ఈ గుడ్లు పెట్టిన కోడి కూడా ఖచ్చితంగా ఈ ప్రదేశంలోనే ఉండి ఉంటుంది. అవును మిత్రమా, మనం ముందు నీటి జాడని కనుగొందాం. దాహం తీర్చుకుని వీటిని తిన్న తర్వాత మనం ఈ అడవి కోడి కోసం ఉచ్చులు పెడదాం. ఓకే మిత్రమా. మన అదృష్టం బాగుంటే అది మనకి చిక్కే అవకాశం ఉంది. గుడ్లలో అధిక పోషకాలు ఉంటాయి. వీటిని తింటే మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఈ చెట్లను చూస్తుంటే వందల ఏళ్ల నాటివిలా ఉన్నాయి మిత్రమా. అవును మిత్రమా, అడవిలో క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలంటే రాత్రికి నిద్రించడానికి మనం వీటి మధ్యలోనే నివాసం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మిత్రమా, ముందు మనం సురక్షితంగా ఉంటేనే కదా ఏదైనా చేయగలం, సాధించగలం. సరే, పద ముందుకు వెళ్దాం. అడవిలో ప్రయాణం అంటే నిప్పుతో చెలగాటమే. ఇక్కడ ఏది కావాలన్నా అరణ్యంతో పోరాడి సాధించాలి. ఆహారం, నీరు లేకుండా బ్రతకగలగాలి. సూర్యుడు నడినెత్తిపై ఉన్నాడు మిత్రమా, అంటే సమయం 12 అవుతుంది అనమాట. సమయం చాలా విచిత్రమైంది మిత్రమా. మన కాలినడక కంటే సమయం వేగంగా నడుస్తుంది. మిత్రమా, అటువైపు ఏదో శబ్దం వినిపిస్తుంది. బహుశా అది నీటి జాడ అయి ఉండొచ్చు. అయితే అదేంటో కనిపెడదాం పద. మిత్రమా, అదిగో నీటి కాలువ. మనకి ఇక ఏ చింత లేదు. నీరు దొరికితే మనకి మనుగడ ముందుకెళ్ళినట్లే. మిత్రమా, ఈ నీరు తాగొచ్చు అంటావా? ఇవి సురక్షితమేనా?
ప్రవహించే నీరు ఎల్లప్పుడూ సురక్షితమే. వీటిలో ఎటువంటి మలినాలు ఉండవు. అవునా? అయినా బిస్లరీ నీరు దొరకడానికి మనం ఏమైనా బెంగళూరులో ఉన్నామా? ఈ సమయంలో ఏది దొరికితే అదే అమృతం. దాహం తీరింది మిత్రమా, మన దగ్గర ఉన్న బాటిల్ బయటికి తీసి నీరు పట్టుకెళ్దాం. మానవ మనుగడకు ఈ నీరే జీవనాధారం. నీరు లేకుండా మానవుడు మహా అయితే 3 రోజులకు మించి బతకలేడు. ఈ భూమిపై 3/4 నీరే ఉంది. కానీ అందులో కేవలం 3% మాత్రమే మంచినీరు. మిగతాదంతా ఉప్పు నీరే. మిత్రమా, మన దగ్గర ఉన్న గుడ్లను ఇప్పుడు ఆహారంగా తీసుకుందాం. సరే, అయితే నేను ఈలోగా వెళ్ళి కట్టెలను తీసుకొస్తాను. మిత్రమా, నువ్వు అగ్ని రగిల్చు, నేను ఈలోగా గుడ్లను మట్టిలో పెడతాను. ఉడికించిన కోడిగుడ్డును తింటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు గుడ్డులో అధికంగా ఉంటాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. గుడ్డు ఓ ఖనిజాల గని. ఇది శరీరానికి కావలసిన పోషకాలు, ప్రోటీన్లు, కాల్షియం, మాంసకృతులను అందిస్తుంది. ఆరోగ్యవంతంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులో విటమిన్ డి, బి12, బి2, రైబోఫ్లేవిన్ ఉంటాయి. ఇవి కండరాలను బలోపేతం చేయడమే కాకుండా శరీరానికి అవసరమైన శక్తిని కూడా ఇస్తాయి. కోడిగుడ్డు నిత్యం తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి వైద్యులు కోడిగుడ్డునే సూచిస్తారు. శారీరక బలహీనత ఉన్నవారికి, క్షయ వ్యాధిగ్రస్తులకు, గర్భిణీలకు, బాలింతలకు, కాలేయ వ్యాధులు ఉన్నవారికి కోడిగుడ్డు ఓ వరం.
ఈ గుడ్ల రుచి అద్భుతంగా ఉంది. అవును మిత్రమా. ఆకలి తీరింది మిత్రమా. మనం వెళ్ళి గుడ్లు దొరికిన ప్రాంతంలో ఉచ్చులు బిగిద్దాం. మన అదృష్టం బాగుంటే సాయంత్రానికి కూడా ఆహారం దొరకవచ్చు. సరే మిత్రమా, పద. మిత్రమా, కాసేపు నువ్వు ఈ బ్యాగ్ వేసుకో. సరే ఇవ్వు. మిత్రమా, మన బ్యాగ్ నుంచి కత్తిని ఉచ్చులు తయారు చేద్దాం. అంటే ఇప్పుడు నువ్వు నన్ను అవమానిస్తున్నావా? అదేంటి మిత్రమా అలా అన్నావు? ఈ ఉచ్చులు బొచ్చులు తయారు చేయడం నాకు రాదని నీకు తెలుసు కదా. నీకెందుకు మిత్రమా, ఆ చాకును బయటికి తీ, నేనున్నాను కదా. ఆ మాట అన్నావు, బాగుంది. మిత్రమా, ఈ వెదురుతో ఉచ్చులను కూడా తయారు చేయవచ్చా? నీకు తెలియదు మిత్రమా, వెదురుకి వంగే గుణం కూడా ఉంటుంది. మిత్రమా, ఈ పట్టుకో, ఆ చెట్టు నుంచి బెరడును తీస్తాను. సరే. మిత్రమా, బెరడు కూడా సిద్ధం. ఇక వెళ్ళి ఉచ్చులు బిగిద్దాం, పద. సరే మిత్రమా, పక్షులు అటువైపుగా సంచరిస్తూ ఉన్నట్టున్నాయి, పద వెళ్దాం. పొద్దుపోతుంది మిత్రమా,
అడవి జంతువులకు ఆహారం కాకముందే మనం నివాసం ఏర్పాటు చేసుకోవాలి. అవును మిత్రమా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అలాగే ఈ సూర్యుడి వెలుతురు ఉండగానే మనం నివాసం సిద్ధం చేసుకోవాలి. ముందు నివాసానికి అనువైన ప్రదేశాన్ని వెతుకుదాం పద. సరే పద. అడవిలో సంచరించే సమయంలో ఎప్పటికప్పుడు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనించాలి. అందుకు తగ్గట్టుగానే నివాసం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఓడలు చూడు మిత్రమా, మన నివాసానికి ఉపయోగపడతాయి. అవును మిత్రమా, ఇవి చాలా దృఢంగా కూడా ఉన్నాయి. మిత్రమా, ఈ ప్రదేశంలో మనం నివాసం ఏర్పాటు చేసుకుందాం. ఎలాగో మనకు కావాల్సిన నీరు దగ్గరలోనే ఉంది. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీటి అవసరాలకు సులభంగా ఉంటుంది. సరే మిత్రమా, భూమికి కాస్త ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం మంచిది. అయితే అందుకు కావాల్సిన కలపను ముందు మనం సిద్ధం చేసుకుందాం పద. మిత్రమా, ఈ చాకును తీసుకెళ్ళి ఆ ఓడలను కోసుకుంటా. సరే. మిత్రమా, ఈ రాత్రికి మన నివాసం సిద్ధమైంది. బాగా ఆకలిగా ఉంది. మనం వేసిన ఉచ్చుల్లో ఏమైనా చిక్కుకున్నాయో లేదో చూద్దాం పద. మిత్రమా, ఒకవేళ మనకేమీ దొరకకపోయినా నువ్వు ఆకలికి ఉండగలవు కదా. తప్పదుగా మిత్రమా, చేసేదేముంది, పస్తుండడమే. మిత్రమా, ఇటు చూడు, మనం వేసిన ఉచ్చులకు ఫలితం దక్కింది. అవును మిత్రమా, మనం నిజంగా అదృష్టవంతులం. దీనిని వెంటనే మన గుడారం దగ్గరికి తీసుకెళ్ళి తినడానికి సిద్ధం చేసుకుందాం. సరే మిత్రమా.
అడవిలో ఒక్కొక్కసారి ఆహారం పుష్కలంగా దొరుకుతుంది. ఒక్కొక్కసారి అసలేమీ దొరకదు. ఎటువంటి పరిస్థితిలోనైనా తట్టుకోగలిగి ఉండాలి. అటువంటి సామర్థ్యం ఉన్నప్పుడే ఇటువంటి సాహసం చేయాలి. అగ్నితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎంత ప్రమాదం అంటే చిన్న నిప్పు రవ్వ కూడా అడవి మొత్తాన్ని దహించేయగలదు. నాకెందుకో జనజీవన స్రవంతిలో కంటే ఈ బాహ్య ప్రపంచంలోనే బాగుంది మిత్రమా. ఎందుకు మిత్రమా అలా అన్నావు? మనుషులంతా కలుషితం అయిపోయారు మిత్రమా. సమాజం అంతా ద్వేషం, ఈర్ష్య, అసూయ, మోసంతోనే నిండిపోయింది. అందుకే ఆ మనుషుల మధ్య కంటే ఈ అరణ్యంలోనే నచ్చింది నాకు. నేటి సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. నిజమైన ప్రేమ, స్నేహం కనుమరుగైపోయాయి. నేటి బంధాలన్నీ అవసరాలతోనే ముడిపడి ఉన్నాయి. ఈ అడవి కోడి రుచి భలే ఉంది మిత్రమా. నిజమే మిత్రమా. అడవిలో మేము ఈ సవాళ్లను ఎదుర్కొనేది ఎలా బతకాలో చెప్పడానికి మాత్రమే కాదు, ప్రకృతి ఎంత అందమైనదో అంతే కఠినమైనదని మీకు తెలియజేయడానికి కూడా. మిత్రమా, ఇక పడుకుందాం. ఉదయం లేవగానే మన ప్రయాణాన్ని కొనసాగించాలి కదా. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం, అనుకున్నది జరగనప్పుడు నిరాశపడటం మానవుడి బలహీనతలు. రాత్రిపూట అడవిలో గడపడం అత్యంత ప్రమాదకరం. ఎప్పుడు ఏ ఘటన జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మిత్రమా, మిత్రమా లే మిత్రమా, పడుకుంది చాలు, మేల్కో. అప్పుడే ఆకలి మొదలైపోయింది మిత్రమా. జర నీరెందుకో. జరా అంటే కాస్త అని. మిత్రమా, ఈ ప్రాంతంలో పక్షుల శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అక్కడక్కడ నాకు పక్షిగూళ్ళు కూడా కనిపించాయి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మిత్రమా? మనం అడవి కోడిని వేటాడినట్లే పక్షుల కోసం ఇక్కడ కొన్ని ఉచ్చులను బిగిద్దాం. సరే మిత్రమా, ఉచ్చులు తయారు చేద్దాం పద మిత్రమా. మిత్రమా, బెరడు కూడా సిద్ధం. ఇక వెళ్ళి ఉచ్చులు బిగిద్దాం పద. సరే మిత్రమా, పక్షులు అటువైపుగా సంచరిస్తూ ఉన్నట్టున్నాయి, పద వెళ్దాం.
మిత్రమా, బాగా అలసటగా ఉంది. కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామా? సరే మిత్రమా. అడవులు సహజమైన అపార విలువ కలిగిన విశిష్ట వనరులు. మానవ అవసరాలకు ఉపయోగపడే ఎన్నో వస్తువులు వీటి నుంచే లభిస్తాయి. అడవులు ప్రధానంగా 5 రకాలు: సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చే అరణ్యాలు, వర్షాభావ ప్రాంత అరణ్యాలు, క్షార జల అరణ్యాలు, పర్వత ప్రాంత అడవులు. మిత్రమా, మనం వేసిన ఉచ్చులో ఏమైనా చిక్కుకుంటే తీసుకొస్తాను, లేదంటే కొంచెం నీరు త్రాగి బయలుదేరదాం. సరే మిత్రమా, వెళ్ళిరా. ఇవి కౌజుపెట్లు. వీటిని తిత్తిరిపిట్ట, అడవి పూరేడు అని కూడా అంటారు. ఇవి 12వ శతాబ్దం నుంచి మనుగడలో ఉన్నట్టు చరిత్ర చెబుతుంది. వీటిని శాస్త్రీయ పరిశోధనల కోసం వినియోగిస్తూ ఉంటారు. తెలుగులో పక్షులను వర్ణించే ప్రత్యేక శాస్త్రం ఏదీ లేదు. కానీ సంస్కృత భాషలో సేన శాస్త్రంలో అనేక రకాలైన పక్షుల వర్ణన ఉంది. ఇవి సతత హరిత అరణ్యాలు. బతికి ఉన్న కౌజుపెట్లలో 70-73% మాంసమే ఉంటుంది. అంటే 140 గ్రాముల బరువున్న కౌజుపెట్లలో 100 గ్రాముల వరకు మాంసం ఉంటుంది. పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ వీటి రుచి మాత్రం అమోఘం. కౌజుపిట్టలు 7 వారాల వయసులోనే గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. గరిష్టంగా ఏడాదికి ఇవి 280 వరకు గుడ్లు పెడతాయి. మిత్రమా, ఇక ఇది సిద్ధమైనట్లేనా? లేదు మిత్రమా, ఇంకా సమయం ఉంది. అడవిలో దొరికిన పక్షుల్ని నిప్పులపై కాల్చుకుని తింటే ఆ రుచే వేరు మిత్రమా. మిత్రమా, ఆకలి తీర్చుకున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ రాత్రికి నివాసం ఏర్పాటు చేసుకుందాం. సరే మిత్రమా. సాధారణ ఉచ్చులను అమర్చడం, తద్వారా ఆహారం వెతుక్కోవడం వంటివి ఇప్పటి వరకు ఈ అడవి మాకు నేర్పించింది. ఏది ఏమైనా తెగించి ముందుకెళ్ళడం ఈ అడవిలో మేము అలవర్చుకున్నాం.